దగ్గర ఇక్కడ రా, ఇక్కడ కూర్చో చెప్తా. ఎక్కడ కూర్చున్నా. చిన్నపిల్ల వాయిస్ కావాలా? చిన్నపిల్ల వాయిస్ కావాలా ఇందులో? అంటే నువ్వు చిన్నపిల్లవా పెద్ద పిల్లవా? చిన్నపిల్ల. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను తెలుసా? ఓకేనా, ట్రై చేద్దామా? భారత్ మే మనదిలే, భారత మే మనదిలే. వర్డ్స్ టైట్ చేయి, వర్డ్స్ టైట్ చేయి. భారత మే మనదిలే, భారత మే మనదిలే. షేక్ చేయద్దు. భారత మే మనదిలే, భారత మే మనదిలే, భారత మే మనదిలే. తారే దారారే, తారే రే రారీ, తారే దారారే, తారే దారారీ. ఏమో 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 ఏమో. ట్యూన్ బాగుందా? రికార్డ్ అయిందా? నా వాయిస్ వస్తుందా అందులోకి? సినిమాలోకి నా వాయిస్ వస్తుందా? సినిమాలకు కదరా, సాంగ్. నేను యూట్యూబ్ వీడియో రికార్డ్ చేస్తున్నా. పెట్టిన నోట్లో బిస్కెట్. ఓకే. తినేటప్పుడు ఎవరిన పాటలు పాడేటప్పుడు బిస్కెట్స్ తింటారా? స్టూడియోలో కూడా ఇలా పాడేటప్పుడు తింటావా బిస్కెట్స్ నువ్వు? ఉంటా తింటున్నారా ఒకటి? అంతేనా? ఎక్కడదా బిస్కెట్? ఏం బిస్కెట్ అది? మామూలు బిస్కెట్. ఫ్రూటీ ఉంది. ఇది ఏం బిస్కెట్ నాన్న? ఇది మామూలు బిస్కెట్ నాన్న, ఇంట్లో చేసింది, హోమ్ మేడ్. అందుకని అడుగుతున్నా ఎక్కడిది అని. హోమ్ మేడ్. ఎట్లా చేస్తారు? మైదా పిండి. నాకు తెలియదు, మమ్మీ చేసింది. బిస్కెట్ మాత్రం లక్కీ, ఇంకా లక్కీ చేసింది. ఇవన్నీ లక్కీ చేసింది. ఓకే. మొత్తం వంట సామాన్ మొత్తం అమ్మ చేసింది. అచ్చా, ఓకే. ఏంటి ఏంటి సిగ్నల్ మనం మాట్లాడదంటే అక్కడ కనిపిస్తుంది, మైక్ నుంచి రికార్డ్ అవుతుంది కదా. అంటే అందుకు రికార్డ్ అవుతుంది అప్పుడు. మనం చేస్తే రికార్డ్ అవుద్దిరా, తెలుసు కదా నీకు లాజిక్. మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? నువ్వు 4 months ఉన్నప్పుడు ఒక ట్యూన్ క్యాచ్ చేసావు, గుర్తుందా? టా 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 టా. గుర్తుందా? ఎట్లా అన్నావు అప్పుడు చిన్నప్పుడు? ఎట్లా పాడావు అది? అప్పుడు నువ్వు ఎట్లా పాడావు? నేను అంటే గుర్తుందా నీకు? అప్పుడు ఎంత ఏజ్? 4 months. 4 months అంటే మాట్లాడలేదు కదా. తర్వాత నువ్వు సాంగ్ ఎప్పుడు పాడావు గుర్తుందా? మనం అది చేసాం కదా, అమ్మ పాట గుర్తుందా? దాని నెక్స్ట్ డే అది గుర్తుందా? అసలు అమ్మ పాట రికార్డ్ చేసినప్పుడు ఫస్ట్ అది గుర్తుందా నీకు? అప్పుడు ఎంత చిన్నగా ఉన్నావు చూద్దాం సరే, అది చూద్దాం. చాలా రోజులు అయింది కదా. లాలిపాట. నాన్న పాట, అమ్మ పాట, నాన్న పాట, అమ్మ పాట. నన్న నన్న నానే, నన్న నన్న నానే, అమ్మ పాట, నన్న నన్న నన్న. అమ్మ పాట, అమ్మ పాట.
సంగీతమే అమ్మల పాట ప్రేమ పంచు ఊపిరే అమ్మ శ్వాస అమ్మ ఒడిలాలనగా లాలిపాట జోలపాట గుండె గూటిలోని నిండు పాట ఆహా ఎంత బాగా పాడారా. నా భవ్య అని వస్తుంది. ఏంటది మధ్య అట్లా పాడుతున్నావు అలాగా అన్నావు అంటే ఏంటది? అంటే అది మధ్య మధ్యలో అట్లా అన్నావు, అదేంటది ఎట్లాగా? అంటే సాంగ్ ఉంది కాబట్టి. అలా ఏంటి అలా పాడటం? నువ్వు కావాలని పాడుతున్నావా లేకపోతే పాడుతున్నావు కదా? సాంగ్తో ఉంది అంటే స్టైల్ అది ఎట్లా మళ్ళీ ఒకసారి అది రికార్డ్ అవుతుంది. అవట్లేదు మా అయితే ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇట్లా రికార్డ్ కొట్టామనుకో అదే రికార్డ్ అవటం అంటారు. సో రికార్డ్ అవ్వట్లేదు. ఒకసారి స్టార్ట్ చేయి. బాగుందా? మనం ఇప్పుడు నేను పాడిన వాయిస్ రికార్డ్ అయ్యిద్దా ఇందులోకి? ఎందుకు రికార్డ్ అవ్వాలి ఇప్పుడు? ఎందుకు అంటే రికార్డ్ చేయమంటున్నావా లేకపోతే నాకు అర్థం కావట్లేదు. రికార్డ్ చెయ్యి అని అడగకుండా అవుతుందా అంటే ఎన్నిసార్లు పాడావు నువ్వు? నువ్వు పిచ్చి పిచ్చిగా పాడతావు, నేను చెప్పిన పాడవు. నువ్వే మరి అలా చేయను, నేను అలా చేయను. చెప్పినట్టు పాడతావు మరి. సాంగ్ ఒకటి రేపు 26th కదా, 26 అంటే జనవరి 26 అంటే ఏముంది ఆ రోజు? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేకి రిపబ్లిక్ డే ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుంది కదా. చాక్లెట్ అని చెప్పి మాకు చాక్లెట్ ఇవ్వలేదు రిపబ్లిక్ డేకి. ఇది చాక్లెట్ ఇస్తారా మామూలుగా? అసలు ఇస్తా అంటాడు కానీ ఇలా. ఇది మోసం, ఇది పగ. పగ కాదు దగ. పగ అంటే మీనింగ్ వేర్రా. ఇది మోసం, ఇది దగ, అది దాని డైలాగ్. ఎక్కడ స్పాటిఫైలో పెట్టా ఏమంటావు? స్టోరీస్లో పెట్టావా? రీల్సా ఎక్కడ చూసావు? ఇది 45 చూస్తా. దగ అంటే ఏంటి? దగ అంటే అంటే ఇది మోసం అంటే ఏంటో తెలుసా? మోసం అంటే ఇస్తా అని చెప్పి సరిగా పదస. అది ఒకసారి చెప్పు సరిగా పదస నీట్గా. సరిగా పా సరిగా పా సాను సా సా. ఎంతసేపు అంటారు ఇద్దరం కలిసి? సా చేయమల్లా మామూలుగా సాను సా రే గ ప సరి గ ప దస దస. ఒకటేసారి పాడదాం అప్పుడు వస్తుంది. నువ్వు ఫస్ట్ దా పాడు. ద ద ద దా దా ద అని దా 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 సా సా సాద పగరి సా సాదా పగరి సా సాద సాదా పగ పగ
పాగా పాగా అది సాదా పగరి సా సాదా పగరి సా సరిగా పద సా సరిగా పద అట్లా కదా అలాగే సా పా 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 స్ట్రైట్ అటాక్ ఉండాలి సా పా సా ఓ ఇదా పా సా పా షడ్జమం పంచమం సా ఇది సానే ఉంటారు షడ్జమం సా పా మిడిల్లో మధ్యలో ఉంటుంది బ్రిడ్జ్ పా దాన్ని ఏమంటారు పంచమం నీలో మ్యూజిక్ ఉంది చిన్నప్పుడు 4 months పాడటం ఏంటి లేకపోతే నువ్వు నా టీషర్ట్ నువ్వు ఎందుకు వేసుకున్నావురా నా టీషర్ట్ లేవు చూడు ఎలా కూర్చో మరే ఇంకో సా సా పా సా సా పా సా సా పా సా సా పా సా పా సా పా సా 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 పా సా సా. వెరీ గుడ్ అది సా ఉంది సా స్టార్టింగ్లో అది లెక్క పెట్టుకోవాలి ఈ 10 fingers ఇలా పెట్టుకుని సా ఈ 10 లాగా ఎట్లా ఉండాలి పాడేటప్పుడు ఇగో ఈ సా ఉంది సా సా అట్లీస్ట్ 10 seconds ఫస్ట్ ఓన్లీ సా ఒకటే పాడాలి అన్నీ పాడకూడదు సా అది నా గొంతు పోతుంది సరిగ్గా పాడలేకపోతుంది సా అంతే ఎంతసేపు వస్తే అంత ప్రాక్టీస్ చేయాలి సా అంతే వస్తుంది ఎంత వస్తే అంతే పాడాలి తర్వాత మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు అంటే ఏంటో దాన్ని ఏదో చెప్పా కదా ఏదో మర్చిపోయాను పంచ కాదు పంచమం పంచ కాదు ఇగో పంచమం పంచ అంటే అదే గుర్తొస్తుంది అది కాదు పట్టుకునే పంచ అది కాదు బ్రో ఇది ఇగో చూడు పంచమం సా అంటే ఇందాక నుంచి అదే గుర్తొస్తుంది గుర్తు తెచ్చుకోవే సాన్ ఏమంటారు షడ్జమం ఏంటిది సజ్జమం మళ్ళీ చెప్పు కరెక్ట్ చెప్పు షడ్జమం కాదు మన నీట్గా నేను నవ్వకుండా చెప్పు సజ్జమం కాదు షడ్జమం అనాలి చిన్నపిల్లలు చెప్పేది అడుగు సార్ అడుగు ఆఫ్రికాలో ఇలాంటి హౌసెస్ ఉంటాయి కదా అప్పుడు దానిపైన బోట్ ఉంటుంది ఒకటి ఓకే దాన్ని షెడ్ అంటారు సో షడ్ అని సౌండ్ వస్తుంది కదా సో షడ్జమం అదనమాట సా అంటే షడ్జమం మధ్యలో మిడిల్ బ్రిడ్జ్ ఏమంటారు పంచమం వెరీ గుడ్ పా సా పా అది మళ్ళీ పైన ఇంకో షెడ్ ఉంటుంది షడ్జమం ఇంకోటి ఉంటుంది పైన కింద షెడ్ మిడిల్ బ్రిడ్జ్ ఆ తర్వాత పైన ఇంకో షెడ్ షడ్జమం పంచమం షడ్జమం ఏ చెప్పు రాంగ్ ఆ శృతి కరెక్ట్ పాడట్లేదు సా అంటే ఇదే నోట్ పడాలి సా పా సా పా సా పా వెరీ గుడ్ ఇది కరెక్ట్ నువ్వు సీరియస్గా నేర్చుకుంటే మ్యూజిక్ చెప్పేది మ్యూజిక్ ఎప్పుడు కూడా సీరియస్గా నేర్చుకోవాలన్నా
అంతేనా? సా సా ప సా సరిగా సగా సరిగా రిగా రిగా రిగమా రిగమా రిమా రిమా తని ధనిసా నిసా దనిసా నిసా సరి- దనిసా సరి మపా దమ్మ. సారీ మేడం, తప్పు అయిపోయింది మేడం, మర్చిపోతున్నాను మేడం నేను. నీకు ఒక డబ్బా పడాల్సిందే ఈ రోజు సారీ చేతిలో. మేడం. అమ్మా సరే, నేను నీకు నేర్పిస్తున్నాను, నన్ను కొడతావా రాస్కల్? తప్పులు ఆడుతున్నా కదా. తప్పులు పాడుతున్నాను మరి. నాకు అంత బాగా మ్యూజిక్, నేను మ్యూజిక్ నాకు రాదు. నాకు వచ్చి నా దగ్గర నేర్చుకో. నేర్పించు ప్లీజ్. నేను మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నాను యాక్చువల్గా. రేపు నీకు నువ్వు absent అవుతావా? నాకు మ్యూజిక్ ఎట్లా నేర్చుకున్నాను తెలుసా? నేను అయినా ఈరోజు తెలుసా నీకు? నేను మ్యూజిక్ ఎట్లా నేర్చుకున్నాను తెలుసా? నా మ్యూజిక్ ఫీజు ఎవరు కట్టేవాళ్ళు తెలుసా? నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను, అమ్మ కట్టేది. అమ్మ ఉమ్, అదేలాగా అమ్మ రోజు దొంగతనం కాదు 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 మరి? అమ్మది ఫోటో స్టూడియో ఉండేది, గుర్తుందా కదా? ఆ, అమ్మది ఫోటో స్టూడియో కదా. అమ్మది ఫోటో అక్కడ ఫోటోస్ దిగితే మనీ ఇస్తే అమ్మ ఆ మనీ తీసుకొచ్చి నీ ఫీజు ఫీజు కట్టేది. కట్టేది. అమ్మది షాప్. నేను స్టడీస్లో ఉన్నాను, నేను చదువుకుంటా ఉండేవాడిని. జాబ్ కాదు, వాళ్ళ బిజినెస్, వాళ్ళదే షాప్ అది. మరి అమ్మమ్మకి తెలుసా మరి? అమ్మమ్మ కూడా వెళ్ళేది. అమ్మమ్మ రోజు భోజనం తీసుకెళ్ళేది వాళ్ళిద్దరికి. అమ్మ ఏమో మెయిన్గా ఫోటో స్టూడియో, మొత్తం ఫొటోస్ తీయటము అంతా నేర్చుకుని స్టూడియో పెట్టింది. నాకు పాకెట్ మనీ ఇచ్చేటప్పుడు. అమ్మకి ఇప్పుడు కూడా ఒక స్టూడియో అంటే పెడదాము. ఇప్పుడు ఎక్కడ నువ్వు బాత్రూమ్కి వెళ్ళడమే అవ్వలేదు ఇంకా మనకి. అమ్మ నీకోసం ఆగింది మరి. ఒకటే ఒక భయం. అమ్మతో మంచి ఫోటో స్టూడియో పెట్టిద్దాం. అయితే అమ్మ ఫీజు కట్టేది 75 రూపీస్ ఫీజు నాకు. 75 రూపీస్ అప్పుడు క్లాస్. ఇప్పుడు నా దగ్గర నేర్చుకో. 75 రూపీస్ ఫ్రీగా వస్తుంది. నేర్పి మరి. ఇప్పుడు కాదు, ఒక 2 అక్షరాలు నేర్పి ఇప్పుడు. భాష పట్లేసుకుంటే నేర్పించచ్చు. కరెక్టే. అస్సలు పాయింట్ మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం? అసలు మెయిన్ థింగ్ అది. బాస బట్టలు వేసుకుని సంగీతం పాడాలి, నేర్చుకోవాలి. వాళ్ళకి చెప్పు. మెయిన్గా బాస బట్టలు వేసుకుని పాడాలి, అది చెప్పు వాళ్ళకి. మెయిన్గా భాష పట్లు వేసుకొని పాడాలి. ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు కదా నాన్న, మన వీడియో చూస్తుంటారు యూట్యూబ్లో. చూసినప్పుడు వాళ్ళకి ఏంటంటే నిజానికి కొంతమందికి మ్యూజిక్ బాగా వస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. కొంతమందికి మ్యూజిక్ పాడాలని ఉంటుంది కానీ వాళ్ళు పాడలేరు పాపం. కొంతమందికి పాడాలని ఉన్నా కానీ నోడు ఉండదు వాళ్ళకి. మ్యూజిక్ కొంతమందికి పాట పాడాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళు పాడుతున్నా కానీ భాష పట్లు వేసుకొని కూర్చోడు. ఎగ్జాక్ట్లీ అదే దానికోసం నేను చెప్తున్నా. నాకు నువ్వు అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే పైన కూర్చున్నాం కాబట్టి ఈ వీడియోస్ అలా చేద్దాం. నెక్స్ట్ నుంచి మనం కింద బాస్పట్లు వేసుకుని చక్కగా సంగీతం ప్రాక్టీస్ చేద్దాం. నేను నేర్పిస్తాను. అదే నువ్వు నేర్పించి నేను పాడతా. యాక్చువల్గా ఏంటో తెలుసా, లాస్ట్ వీడియో అయిపోయినాక లైక్ షేర్ నేను చెప్తా. నువ్వు చెప్తావా? ఎలా చెప్తావు? ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. కింద సబ్స్క్రైబ్ కింద కామెంట్ కాదు, మర్చిపోయావు. ప్లీజ్ లైక్ షేర్ స్క్రబ్ అవుతుందండి. స్క్రబ్ ప్లీజ్ అదేంటిది అది? ప్లీజ్ లైక్ అటు చూసి చెప్పాలి కదా, ఇది నాకు కదా. ఇక్కడ ఎందుకు చెప్పాలి? మామూలు ప్రాక్టీస్ చేయి. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే తర్వాత చెప్పచ్చు. ప్లీజ్ లైక్ షేర్ స్క్రబ్. సపోజ్ ఇక్కడ కెమెరా ఉందనుకోరా ఈ ప్లేస్లో, మనం ఎట్లా మాట్లాడాలి అది ప్రాక్టీస్ చేయి. ఆగండి. రెడీ. ఇప్పుడు చెప్పు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. కింద ఉన్న కామెంట్ బటన్ కంప్లీట్ అవ్వాల సెంటెన్స్. మళ్ళీ ఒకసారి చెప్పు, మళ్ళీ చెప్పు. ఓకే. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నేను అంది సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. కిందన్న కామెంట్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దాని పక్కన ఉన్న కామెంట్ బెల్ ఐకాన్ని కొట్టండి. క్లిక్ చేయండి. కొట్టరు ఎవరు బెల్. ఒరిజినల్ నిజంగా బెల్ని కొడతారు.
కంప్యూటర్లో ఉన్న బెల్లం కొడితే కంప్యూటర్ పాడైపోద్ది. సో కంప్యూటర్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కంప్యూటర్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్ ఏంటో తెలుసా అయిపోయినాక ఆగండి కింద కామెంట్ బటన్లో లైక్ చేసి సబ్స్క్రైబ్, అక్కడే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నాకు ఇది నేర్పించు. ఇప్పుడు నువ్వు చెప్పు. నాకు ఎక్కడ గుర్తుంది? చెప్పు అంత పెద్ద సెంటెన్స్ నేను ఎక్కడ చెప్తాను? నాకు గుర్తుండదు. ప్లీజ్ ఆగండి. ప్లీజ్ ఆగండి. ప్లీజ్ ఎందుకు? నువ్వే అన్నావు కదా. ఆగండి. అట్లా అనాలా మామూలు ఆగండి అనాలా? ఆగండి అనాలి. ఆగండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కిందున్న కామెంట్ అయినా నువ్వేం చెప్తే నాకు చెప్తాను. కామెంట్ బటన్ ని బెల్ ఐకాన్ మళ్ళీ చెప్పు. మళ్ళీ కింద ఉన్న అక్కడ ప్లీజ్ లైక్ షేర్ మళ్ళీ మొత్తం వద్దు. అక్కడ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నువ్వు చెప్పు. నాకు వచ్చు ఆల్రెడీ. ఫస్ట్ నువ్వు చెప్పు. టీచర్ చెప్పిన మాట వినవా? చంప పగలగొట్టాలా? సరే చెప్తా. చెప్పు. నువ్వు చెప్పు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నువ్వు చెప్పు. బాబు మళ్ళీ గుర్తుంటుందో లేదా? నేను ఇక్కడ నుంచి చెప్తా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది అలా చెప్పాలి. గుడ్ బాయ్. ఎంత గుడ్ బాయ్ అని చెప్పరా? ఈ భూమి ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందేమో. ఎంత ఉంటుంది భూమి? ఎంత ఉంటుంది భూమి? ఎందుకు? నీ హార్ట్ ఎంత ఉంటుంది చెప్పు. నా హార్ట్ నీ హార్ట్ సైజ్ ఎంత ఉంటుంది చెప్పు. ఎంత ఉంటుంది? ఎంత అది? అంటే ఎంత? ఇంత ఉంటుంది. ఎలా చెప్తున్నావు అట్లాగా? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. నేను ఒక సైన్స్ చెప్తాను. చూడు ఇలా ఇంత ఉంటుంది. ఇంత కూడా ఉంటుందా? అట్లా ఉండదు. నేను చెప్తున్నాను చూడు. సైన్స్ హార్ట్ అంటే ఇదే కదా. అదే ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటుందా? హార్ట్ ఇట్లాగే ఉంటుంది. ఇదో షేప్ లో ఉంటుంది హార్ట్. అంటే మన గుండెల్లో ఉన్నా కూడా హార్ట్ అలాగే ఉంటుందా? గుండె అంటేనే హార్ట్. అది ఎక్కడ ఉంటుంది? గుండె ఎక్కడ ఉంటుంది? నాన్న పిజియన్ కి కోడిల్కి కూడా సేమ్ అలాగే ఉంటాయి కానీ ఇంత ఉంటాయి అవి. గుండె ఎటు ఉంటుంది చెప్పు మనకి. ఇంత ఉంటుంది. రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అదేలాగా అదే నేను చెప్తున్నాను. ఈ విషయంలో నువ్వు టీచర్ కాదు, నేను టీచర్ని. ఈ విషయంలో సైన్స్ లో నువ్వు నేను చెప్పిన మాట. ఈ విషయంలో నేను చెప్పిన మాట నాలుగు చెప్పండి టీచర్. నేనేమంటలా. ఇగో గుండె అనేది సైజుగా ఇగో ఇంతలా చెప్పకల్లా. ఇప్పుడు నువ్వు ఇంత ఉన్నావు. ఇప్పుడు నా చేయి ఎంత ఉంది చూడు. దీన్ని ఏమంటారు? దీన్ని ఫింగర్స్ కాదు. దీన్ని అన్ని ఇట్లా పెట్టి ఇట్లా అంటాం కదా. దీన్ని ఏమంటాం? దీన్ని హ్యాండ్. ఫిస్ట్. ఇది మన చెయ్యి ఉంది కదా. ఇట్లా పెట్టి ఇట్లా ముడిచామని ఇట్లా పెడతాం కదా. సైజ్ ఎంత ఉంది ఇప్పుడు? ఇది ఇగో అదే. ఇప్పుడు నువ్వు చేయబెట్టి ఇట్లాగా. ఇప్పుడు నీ గుండె ఇదిగో. నీదేమో ఇంత చిన్న సైజు ఉంటుంది గుండె. నాదేమో ఇంత. నా హార్ట్ ఇంత ఉంటుంది. నీ హార్ట్ నీ చేయి ఎంత ఉందో అంత ఉంటుంది. ఎవరి చెయ్యి ఎంత ఉంటుందో ఆ చెయ్యి అంత హార్ట్ సైజ్ ఉంటుంది. పిడికిలు అంటారు దీన్ని. పిడికిలు అంత ఉంటుంది గుండె. ఎప్పుడు చెయ్యిని బట్టే నీ చెయ్యి ఎంత బిగచ్చు అంతే. నీ హార్ట్ సైజ్ ఇది నీ హార్ట్ సైజ్. కరెక్ట్ చెప్పావు నువ్వు. ఇట్లా అన్నావు కదా ఇందాక. కరెక్ట్ చెప్పావు. అంత అంతే. పడుకో. బాగా లేట్ అయిపోయింది. టైం చూడు. వెళ్ళి పడుకుంది. గుడ్ నైట్ చెప్పేసి అందరికి. గుడ్ నైట్. నువ్వు చెప్పు ఇప్పుడు. లాస్ట్లో నువ్వు చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. ఎత్తుకొని దింపుతాను ప్లీజ్.
అంత సీన్ లేదు. నేను వర్క్ చేసుకోవాలి బాయ్. దింపవా దింపవా? దింపను. ఆ గదిలోకి వెళ్తానికి పెద్ద దింపాలంట. ఎందుకు 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 దింపాలి? లైట్లా హాల్లో లైట్లు ఆపున్నాయా? అదే లెగవని హెడ్ ఫోన్ తీసి లెగవని అట్లీస్ట్. ఐ థింక్ దిస్ ఈస్ బ్యూటిఫుల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇది మోసం, ఇది పగ. పగ కాదు దగ. నీకు అప్పుడు ఎంత ఏజ్? 4 months. సపా సపా సా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్